చుట్టూ శివలింగాలు, ఎదురుగా వారణాసి నది. ఆ వారణాసి నదిలోకి సింహం రక్తం మడుగులో రక్తంతో ఆ వారణాసి నదిలోకి దిగుతుంది. ఆ సింహం పేరు వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎస్, 20 సెకండ్స్ వీడియో ఒకటి లీక్ అయింది ఈరోజు వారణాసి ఫిల్మ్ నుంచి. యాక్చువల్గా రాజమౌళి ఫిల్మ్ సెట్స్లో మొబైల్స్ ఎలా ఉండదు, బట్ వారణాసికి మాత్రం ఇలా లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రీవియస్గా స్టార్ట్ అయినప్పుడు ఒక వీడియో లీక్ అయింది, బాబు నడిచొస్తున్నది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వీడియో ఎల్లుండ బాబు బర్త్డే అనగా ఈరోజు అది లీక్ అయింది. బట్ బాబు మాత్రం మొత్తం బ్లడ్ బాత్ తోటి, గ్రీన్ షర్ట్ తోటి, ఆ హెయిర్, ఆ లాకెట్ మెడలో సింహంలానే ఉన్నాడు. సింహం మాదిరి అన్నమాట. అసలు నో డౌట్ శవాలు లేస్తాయి, థియేటర్లో మాత్రం శవాలు లేచిపోతాయి. ఆ సీన్కి బ్లడ్ బాత్. అబ్బా, వారణాసి ఫిల్మ్ మాత్రం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే విషయం అర్థమైంది. కానీ ఈ లీక్స్ ఎందుకు అవుతున్నాయి వారణాసి ఫిల్మ్లో? అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు కదా రాజమౌళి అని నాకు డౌట్ రేజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే కనుక సేమ్ బాహుబలి ఫిల్మ్కి కూడా ఇలాగే లీక్ అయ్యాయి. బాహుబలి ఫిల్మ్లో అయితే ఏకంగా వార్ సీనే లీక్ అయిపోయింది. నా డౌట్ ఏంట్రా అంటే ఈ మూవీ టీమే ఈ వీడియోస్ని లీక్ చేస్తుందా అని నాకు అనిపిస్తుంది. రాజమౌళి అండ్ టీమే నోయింగ్లీ వాళ్ళు కావాలని ఇలా వీడియోస్ లీక్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. లేకపోతే ఎవరో ర్యాండమ్ పర్సన్స్ పదే పదే ఇది సెకండ్ టైం ఇలా లీక్ చేయడం ఏంటి, అది తట్టు రాజమౌళి ఫిల్మ్ నుంచి. నాకైతే కనుక మూవీ టీమే కాన్షియస్ డెసిషన్ ఇది, కావాలనే లీక్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ బాబుని అలా బ్లడ్తో చూసేటప్పటికి మామూలు హై రాలేదు. సింహం బ్లడ్తో వారణాసి నదిలోకి దిగిందబ్బా. బాబు ఇంకా ఓచకోతే, నో డౌట్.